హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా ఒక వేస్ట్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింది సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్‌ను స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇలా హార్ట్ షేప్ డ్రా చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక అట్ట మీద కూడా ఈ హార్ట్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న అట్టతో నెక్ చుట్టూరు హార్ట్ షేప్ డ్రా చేసుకోండి. అది ఏ విధంగా డ్రా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉంది చూడండి. అన్ని షేప్స్ ఒకేలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా ట్రై చేయండి. ముందు డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు ఇలాగ వేస్ట్ క్లాత్ని తీసుకోండి. వేరే కలర్ మీరు కావాలంటే బ్లౌజ్ క్లాత్ని తీసుకోవచ్చు, లేదా నెట్ ఫ్యాబ్రిక్ని తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్తో డిజైన్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నెట్ ఫ్యాబ్రిక్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు కదా, అలాగే బ్లౌజ్లో క్లాత్తో కూడా ఫ్యాబ్రిక్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే వేస్ట్ క్లాత్ మీద వేస్ట్ క్లాత్తో కట్ చేసి మీకు ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో ఫ్యాబ్రిక్తో చూపిస్తున్నాను. మనం డ్రా చేసుకున్న డిజైన్ షేప్లో క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ షేప్లో క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకుని సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మిషన్కి సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని మీకు నచ్చిన కలర్ని తీసుకోండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకోవాలి. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకొని కింద సైడ్ బుట్టలో సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ పెట్టుకోవాలి. పైన దారం లూజ్గా వచ్చేలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పైన దారం లూజ్గా ఉంటేనే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దారం తెగిపోకుండా కూడా ఉంటుంది. మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా మనం నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందు కదలకుండా సేమ్ మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ విధంగానే ఆ ఫ్యాబ్రిక్ కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ కలర్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. నేను రఫ్గా డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఏదో కలర్ తీసుకున్నాను. మీకు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపించడం కోసమే డిజైన్ చేస్తున్నాను. సో వీడియోని ముందుగా లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తీసుకున్న ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ బట్టి ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ బట్టే డిజైన్ లుక్ హెవీగా కనిపిస్తుంది. నేను సెంటర్లో డార్క్ గ్రీన్ క్లాత్ని తీసాను కాబట్టి షేడ్ కోసం లైట్ గ్రీన్ కలర్ని తీసుకున్నాను. దీని మీద పింక్ కలర్ అయితే బాగా లుక్గా కనిపిస్తుంది. కానీ రఫ్ క్లాత్ కదా అని నేను రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి మీకు చూపిస్తున్నాను. శారీ కలర్ కాంబినేషన్ బట్టే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. అండ్ నెట్ ఫ్యాబ్రిక్ని లేదా బ్లౌజ్లో ఫ్యాబ్రిక్ని తీసుకుని ఈ విధంగా శారీలో ఫ్యాబ్రిక్ని తీసుకుని బ్లౌజ్కి వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే ఏ డిజైన్ని నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలో చూపించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పిక్స్ని సెండ్ చేయండి. నేను చూపిస్తాను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో. ఇప్పుడు సెంటర్లో ఈ విధంగా లైన్స్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలంటే వేరే కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అవి షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఏ ఫ్యాబ్రిక్నైనా యూజ్ చేసుకోవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా బాగుంటుంది, లేదా శారీలో ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. వీటి మధ్యలో చిన్న చిన్న పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఈ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. క్లాత్తో ఫ్యాబ్రిక్తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్తో చేసినట్టే కనిపిస్తుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిజైన్ చుట్టూరు చిన్న చిన్న గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.